వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిత్రాలు అన్న ఎడుకొచ్చినాం. సో ఇప్పుడైతే మేము 7:10కి వెళ్తున్నాము. పొద్దున్నే 7కి స్టార్ట్ అయ్యాం అనుకున్నాం కానీ ఇంకా 8 అయింది, కొంచెం లేట్ అయిపోయింది. కాకపోతే ఇవాళ థర్స్డే కాబట్టి రష్ అయితే ఎక్కువ ఉంటుంది. వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాం. సో ఇక వెనకాల మా ఎవరు ఇంకో టీం మెంబర్ పండు ఉన్నాడు, పండు పక్కన సాత్విక్ ఉన్నాడు, కనిపిస్తలేరు ఇద్దరు. మేము ఎందుకు వెళ్తున్నాం అంటే ఆడికి చిన్న బర్త్డే ఉంది. జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో పేరు నాది అంతే, ఎంజాయ్మెంట్ అని తీయలేదు. మళ్ళా అక్కడికి పోయి ఏమేమో చేద్దామంటారు, ఏమవుతుందో తెలియదు కానీ. సో అక్కడికి వెళ్ళాకైతే ఇంకా వీడియో మొత్తం స్టార్ట్ చేస్తాము. అండ్ అట్లనే అక్కడ ఏంది ఆ హిస్టరీ ఏందనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తాము అన్నట్టు. మేము ఫైటర్ వస్తా అన్నాడు మధ్యలో, కానీ ఆయన వస్తాడో రాడో చూద్దాం. అయినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెనింగ్ పోయిందంటే కానీ ఫైటర్ ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోవాలి. ఆడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎవరు చెఫ్ ఉంటాడు కదా, చెఫ్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడంట. ఈయన పోయి కొంచెం సరి చేసి వస్తాడు. ఈయన సరి చేసి ఎప్పుడు వస్తాడో ఏమో. ఆయన ఇంకో పక్క పోయిండు, మేము ఇంకో పక్క పోయినాం. అట్లనే ఇంకా మన వేరే టీం వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక అందరం కార్లో పట్టాం కదా అని చెప్పి పోవట్లేదు అన్నట్టు. సో అంతే అన్నమాట. ఇప్పటికైతే నెక్స్ట్ అక్కడికి వెళ్ళాకనే చూపిస్తాం డైరెక్ట్. వెల్కమ్ బో నుంచి ఇప్పుడే టర్న్ అయినాం. 7:10 అవుతున్నాం. 7:10 తెలిసి పండుగ మీద వెల్కమ్ బోర్డు దాటినాం. ఇప్పుడే ఎటు పోతున్నాం అంటే మమ్మస్పల్లి రోడ్ రా, మమ్మస్పల్లి రోడ్ అయినా. ఇప్పుడే మేమైతే కమాన్ లోపల నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాము. అక్కడ ఉన్నది గుడి. జనాల్లో అయితే లేరు, రష్ అయితే అసలు లేదు ఎక్కువ. అంత ఖాళీగా ఉంది. చూడాలి ఇంకా ఒకసారి ముందుకు పోతే తెలుస్తుంది మనకి ఎంత ఉంది ఏంటని. ఇది ఫస్ట్ బ్రిడ్జ్. పండు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత రష్ ఉండేనా? ఇక్కడ పోతానికే రాలేదు. కార్ ఏడ పార్క్ చేసి ముందర బ్రిడ్జ్ మొత్తం నడుచుకుంటూ పోయినా మనం మొత్తం. అక్కడ చేపలు పడుతున్నారు. వచ్చేసినాం లాస్ట్ బ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఇస్తారు కదా. మొత్తానికైతే వచ్చేసినాం ఇడికి. రష్ చూడండి అసలు ఏం లేదు. కార్ ఇక్కడ దాకా వచ్చిందంటేనే మా అదృష్టం అన్నట్టు. బై వాక్ అయితే వెళ్తున్నాము. కార్ పార్క్ చేసి చాలా దగ్గరగా పార్క్ చేసాం ఫస్ట్ టైం. అటు పోస్తేనే అటు ఎందుకన్నా అనుకున్నాం. కారు గుడి ముంగడ తీసుకోవాలి అనుకున్నాం కానీ వద్దనుకున్నాం, అయిపోయినాం. పండుగకి జేసీబీలో కావాలంటారు, వద్దంటే ఇంటలేడు. ఆడ ఉన్నాయి. అదే జేసీబీలో ఒక ట్రాక్టర్ ఉంటుండు, కానీ పైసలు ఎంత చెప్తారో ఎక్కిద్దామని చూస్తున్నాం. పెద్దది కావాలి. సో ఇట్లకెంచి వస్తే మేము ఇట్లకెంచి రాలే. ఆడ కార్ పార్క్ చేసి ఇట్లకెంచి వచ్చినాం. కమ్మలకైతే ఎంటర్ అవుతున్నాం. చలో లాస్ట్ టైం మనం రీల్ పోస్ట్ చేసేదానికి ఇప్పటికి చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎండ కొట్టకుండా సో ఇవి ఉండడం వల్ల మంచిగా చల్లగా ఉంది. ఇదంతా నీళ్ళు పోతాయి ఈ నుంచి కూడా మొత్తం. ఇదంతా నీళ్ళే పోతాయి. పోనీకి కూడా రాదు. గుండంలో అయితే కాలైతే కడుక్కొని టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. దర్శనం అయితే అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాము. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోవాలి. నాకే దర్శనం అయితే మంచిగా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది అన్నట్టు అనుకున్న దానికంటే. దాంట్లో జనాలు లేరు బేసిక్గా, సో ఇబ్బంది ఏం లేదు. అదే మంచి మాకు బర్త్డే రోజు మంచి కొడు. ఫోటో దిగాలి. పాట ఏంటి? చల్వారే ఇంకో 1 month అయితే అయిపోయింది. నన్ను అన్నారు కదా అట్లా కొట్టి అవి లేట్ అవుతుంది.
తొట్టెల వాళ్ళకి పెద్ద స్టార్ కావాలని మాకు యూట్యూబ్లో ఉంది. కొట్టేసినాం స్టార్ట్ అవుతున్నాం. దీన్ని ఎట్లా మొక్కారు దర్శనం? మంచిగా అయింది. పండు ఎట్లా చేసుకున్న దర్శనం? ఇక్కడికి స్టార్ట్ అవుతున్నాం. పైన పోదాం అనుకుంటున్నాం. అక్కడ నుంచి మెట్లు పైన నుంచి పోదాం అనుకుంటున్నాం. ఫోటో చుట్టాలు అనిపిస్తాడు. పండు వాళ్ళు చుట్టాలు అనిపిస్తున్నారు. పండుగ చుట్టాలు వచ్చారు మొత్తం. ఇవాళ రాడు మన దగ్గర. మేకని తెచ్చినట్టు రాళ్ళు. పండు ఉండు మేము వయసు వస్తాం. మేకని తెచ్చినట్టు పైనకి ఎక్కేది ఉంది. సో మీరు ఎప్పుడు ఏడుపాయలకు వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి. దర్శనం అయిపోయినాక పైన కూడా ఎక్కండి. పైన కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కడము. నేను కూడా ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ ఎక్కినా కానీ చాలా ఇయర్స్ అయిపోయింది అన్నట్టు. సో ఒకసారి మీదికైతే పోయి చూద్దాం ఏమన్నా మారిందా ఏందా అని. తొట్టెల 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 మొన్న మేము చేసాం కదా తొట్టెల. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కినాము. సెకండ్ ఫ్లోర్ ఇంకో పైన పోయేది ఉంది. ఏంటిది ఫోనా? పర్సా? ఇట్లా ఇట్లా నుంచి వెళ్ళండి. సో ఇందాక ఏమైందంటే పాపం ఒకరిది సీదా పర్స్ ఉందంట బ్యాగ్ లోపల. డైరెక్ట్ లాక్కొని పోయింది కోతి. తీసుకొని పోయి ఇంకా నయం పడేసింది అన్నట్టు. ఇంక ఎత్తుకొని పోయి ఉంటే ఇబ్బంది అయ్యేది. పాపం వాళ్ళు ఎవరో యూఎస్ నుంచి వచ్చిర్రంట. వాళ్ళకి ఇబ్బంది అయ్యేది చాలా. సో ఇక్కడ పాత గుడి అనమాట. ఇంకా పైనకి వెళ్తున్నాము. సో చూడొచ్చు. ఇంకా పైకి కూడా వెళ్ళదు. ఇంకా అక్కడ ఇంకో టెంపుల్ ఉందంట. అక్కడ కోతుంది చూడు ఒకటి పైన కనిపిస్తుందా గుట్ట పైన రెడ్ కలర్ కావాలి. ఇక్కడ ఉన్నారు. ఇది పైన నుంచి వ్యూ. ఇక్కడ జెండా ఉంది. చాలా ప్రసాదం కోసం వచ్చినాము. ఈయన టెంపుల్ ముందే ఉంటుంది కౌంటర్. ఇక్కడ ఇస్తారు కౌంటర్ అనేది. ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ మనమే తీసుకుంటుండు. అరే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కోతులు వస్తున్నాయని దాచిపెట్టుకుంటుండీడు. నితిన్ ఏడా స్టార్టింగ్ ఆడికెళ్ళూరికి వచ్చింది. పైన తీసుకొని పోయింది. ఈ చేతులకి వెళ్ళి ఏదో హీరో అనుకున్నాడు. 0 వేసింది కోతి. ఏ లేదు నేను 2 ఎత్తుకొని ఇంకా ఇక్కడ స్టైల్గా పట్టుకొని వస్తుండు పులిహోర ప్యాకెట్లు. కోతి వచ్చింది 2 తీసుకుపోయింది, ఒకటి కూడా కాదు. చేతిలో పట్టుకున్నాక కూడా గుంజుకొని తీసుకుపోయింది అది. సో లడ్డూలు అయితే నేను భద్రంగా పట్టుకున్నా కానీ. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. మేము అనుకునే దానికంటే ఇంకా తొందరనే అయింది, లేట్ అయినా కూడా. అండ్ ఇగో వీళ్ళు కూడా అందరు వచ్చేసారు మన వాళ్ళు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఏడుపాయలకైతే రండి. చాలా పవర్ఫుల్ అన్నట్టు అమ్మవారు. సో అందరి కోరికలు తీరుస్తుంది. వచ్చి మంచిగా మొక్కొని పోండి, సరిపోతుంది మీకు. చలో రైట్. ఇంకా జై ఏడుపాయ దుర్గా భవాని మాతాకి.